ఈరోజు ముఖ్యాంశాలు: దద్దమ్మల రాజ్యం, చవటల పాలన, మిమ్మల్ని వదలం, వెంటాడి వేటాడుతామని కేసీఆర్ నల్లగొండ సభలో ఆయన ఉద్ఘాటించారు. ఈ యొక్క ముఖ్య వార్తలు తెలుసుకునే ముందు ఒకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వార్తలు షేర్ చేయండి. అసెంబ్లీ తర్వాత మేము వేటాడుతాం, మీ బండారాన్ని బయట పెడతాం, ఎండగడతాం, కాపర్ డ్యామ్ కట్టి వీళ్ళు ఎత్తిపోయవచ్చు, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చా, నన్నే తిరగొద్దని సవాల్ చేస్తారా, మన వాటా కోసం చచ్చేదాకా కొట్లాడతా, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా, ఎన్ని గుండెలు రా మీకు, మంత్రులకు ఇంత కండకావరమా, రైతు కొడితే మూతిపళ్ళు రాలిపోతాయి, కేసీఆర్ దిగిపోగానే కరెంటుకు కటకట, ఏప్రిల్ మే నెలల్లోనే ఇంకెన్ని కష్టాలున్నాయో అని కేసీఆర్ ఉద్ఘాటన. ప్రజాక్షేత్రంలో అవినీతి బాగోతాన్ని చాటుతా, అంచనాలు పెంచేసి ప్రజాధనం లూటి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. అలాగే కేవలం రైతాంగానికే కాదు, అన్ని వర్గాల ప్రజలకు ప్రాణకోటికి జీవనాధారంగా ఉండి ఆధునిక దేవాలయాలుగా పిలువబడే సాగునీటి ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ప్రధాన వేదికపై భారత్ యుఏఈల మధ్య 8 ఒప్పందాలు. గల్ఫ్ దేశ అధ్యక్షుడు జాయల్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.